హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాండి. మీరు కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకా చపాతీ అను ఇంకా అలానే ఇంకా కోడిగుడ్లు టమాటా ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నామండి. ఇంకా మోదన్ స్టైల్లో మోదన్ అయితే ఇంక ఈరోజు ఏం చేస్తున్నావు వదిన? పుల్కాలా, చపాతీలా, లేకపోతే పూరీలా? పుల్కాలా మా వదిన స్టైల్లో టమాటా ఎగ్ కర్రీ అలానే ఇంకా పుల్కాలు అయితే చేయబోతున్నామండి. ఇంకా ప్రాసెస్ మొత్తం అయితే మా వదిన చూపించింది, చూసేయండి త్వరగా అయితే. ముందుగా అయితే ఇంకా 1 కేజీ గోధుమ పిండి అయితే తీసుకొచ్చానండి. ఇంకా మొత్తం అయితే పోసుకున్నాము. గోధుమ పిండి అయితే ఇంకా పెద్ద హారతపల్లిని అయితే వేసాను. ఇంకా వేసుకున్న తర్వాత అయితే ఇంకేమేమి వేస్తుంది చూపిస్తాను. సోడా ఉప్పు లైట్గా, సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఆయిల్ పోసుకొని మొత్తం కలిపేసుకుందామండి. కాయలు పోసిన తర్వాత మొత్తం కలిపేసుకుందామండి. ఇంకా పిండికి ఇంకా పిండి ఆయిల్ మొత్తం కలిసేంత వరకు మొత్తం కలిదిప్పేసుకుందాం. కలిదిప్పేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ పోసుకొని కూడా కలుపుకుందాం. ఈలోపు అయితే కర్రీలోకి అని చెప్పేసి టమాటాలు అవి ప్రిపేర్ చేసుకున్నామండి. ఇంక ఇవి కూడా శుభ్రం కడిగేసి కర్రీ చేయాలి. మా పిల్లలు అయితే వెయిటింగ్, వాళ్ళు అక్కడేమో బొమ్మలు చూస్తున్నారు పిల్లలు. ఈలోపు అయితే ఇంకా వాటర్ పోసుకొని మొత్తం కలిదిప్పేసుకుందాం. సరేనండి, వదిన అయితేనేమో ఇంకా పిండి అయితే కలుపుతుంది. నేనైతే టమాటాలు ఇంకా అలానే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు శుభ్రం కడిగేసి అవైతే కట్ చేసుకోవాలి. ఇంకిద్దరం తలా పని చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాం మొత్తం అయితే. మరి పొడుగు చేత తొందరగా పొడుగు గట్ట సన్నగా అదే సన్నగా అయితే ఇంకా చిన్న వదిన అయితే ఇక్కడనే ఉంది కదండి. పెద్ద వదిన్ని పెద్దన్నాయని కూడా పెంచుకొచ్చుకుందాం. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వదిన వాళ్ళకి కూడా ఫోన్ చేస్తాము, వాళ్ళు కూడా వస్తారు. అలానే వదిన ఉంది కదండి, వాళ్ళ హస్బెండ్ కూడా వస్తున్నాడు, అన్నయ్య చంచి అన్నయ్య కూడా. ఇంకా అందుకు అన్నయ్యలు వదినలు ఇంకా అందరూ వస్తున్నారని చెప్పేసి ఇంక ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాం. పిల్లలు వచ్చారు, వాత పెట్టాలా? పండి ఇట్ట బెదిరిస్తేనేనండి, లేకపోతే ఇంకా వచ్చి గోధుమ పిండి ఒత్త పిండి తింటున్నారు, కడుపులు నొప్పి వచ్చింది. వాత పో నిసి, వాళ్ళిద్దరు నేసిపోనిసి పిల్లల్ని. ఇంకా అలా పిల్లలు గోధుమ పిండి తింటానికి వస్తున్నారని చెప్పేసి ఇంకా అలా వారు పెట్టినట్టుగా బెదిరిస్తున్నాము. అందుకని రావట్లా పామాలి వాళ్ళని. ఇంకా పిల్లలు అయితే వెళ్ళరు కదండి, త్వరగా అయితే మొత్తం కట్ చేసుకొని కట్ల మీద చేద్దాం, గ్యాస్ మీద చేద్దామా? చూడండి, అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ, బాగా ఊరిందండి పచ్చడి అనేది. చాలా టేస్టీగా ఉండిద్ది. అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావైతే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి, అవునవును, ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు, అంత భలే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ. ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పు అన్నం కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఓకేనండి, చూస్తుంటే నూరిపోతుంది అనమాట. ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి. ఇంకా మ్యాంగో పికిల్ని మాత్రం ఇలా 2-3 సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా ఇల్లు మొత్తం ముక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా. ఓకేనండి, ఉదయం ఒకసారి కలదిప్పింది, ఇది రెండోసారి. మళ్ళీ సాయంత్రం కలదిప్పితే ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది. ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక ముక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. పులకాలని ప్లాన్ చేసామండి. ఒకసారి బావా నేను ట్రై చేసాము, కానీ మాకు పైకి పొంగలేదు. ఇంకా పులకల్లానే ట్రై చేస్తాం, అయితే వచ్చాయి, లేకపోతే చపాతీలానే కాల్చుకున్నామండి. గ్యాస్ మీదే ట్రై చేసాం ఇప్పుడు అన్నయ్య నేను. ఇప్పుడు కూడా గ్యాస్ మీద ట్రై చేస్తాం. చాలా మంది చేశారు అలానే. మొత్తం అయితే కట్ చేసుకున్నామండి. కట్ చేసుకొని ఇంకా చపాతీలు రుద్దేటప్పుడు చూపిస్తాను, చూడండి.
కూరగాయలు మొత్తం కట్ చేయటం, మా వదిన ఇంకా పిండి కలపడం అయితే మొత్తం అయిపోయింది. ఇంక మొత్తం అయితే ముద్దలు అయితే చేస్తుంది. త్వరగా అయితే ఇంక ముద్దలు చేసేసుకొని రుద్దేసుకోవాలి. ఇంకా పులకాల్లోకి అయితే కూరగాయలు మొత్తం కట్ చేసినట్టే టైం వచ్చేసి 8 అవుతుంది. కాకలో ఇద్ది పిల్లలకని చెప్పేసి త్వరగా నేనే కర్రీ చేస్తాను. మా వదిన పులకాలు చేసింది, నేనే కర్రీ చేస్తానండి. త్వరగా అయితే చూపిస్తాను చూడండి. మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఇంకా అలానే కారం, పసుపు, గరం మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నట్టే త్వరగా తాలింపు వేస్తాను చూడండి. సరేనండి, ముందుగా అయితే స్టవ్ ముట్టి చేసుకొని కళాయి పెట్టేసుకున్నాం. ఇంకా ఆయిల్ అయితే బాగా వేడింది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం. కొద్ది పలసంగాను కొంచెం పెద్దగా చేయి, మీడియం చేయి, మరి పెద్దవి కాదు. ఇంకా మొత్తం అయితే వేసుకున్నట్టే కదండి. ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని మొత్తం ఫ్రై అంత వరకు అయితే కలిపేసుకున్నాం. ఇంకా లైట్గా పసుపు వేసుకొని కూడా వేయించుకున్నాం. ఇంకా పసుపు వేసి వేయించుకున్న తర్వాత ఇంక ఎగ్గులు మొత్తం అయితే ఇంక ఇలా గ్లాసులోకి అయితే పాలు కొట్టేసుకున్నాం అండి. మొత్తం పోసేసుకున్నాం. అలా ఎగ్గులు వేసుకున్న తర్వాత మొత్తం వేగేంత వరకు కలిపేసుకున్నా 2 నిమిషాలు ఉంచుదాము. ఇంకా ఎగ్గులు అయితే మొత్తం పోసుకున్నట్టే కదండి. ఇంక ఇలా కొంచెం పెద్ద మొక్కలు వస్తాయని చెప్పేసి పగలు కొట్టేసి ఇంకా అలా ఉంచాను. ఇప్పుడైతే పగలు కొట్టేసుకున్నాం. మొత్తం అయితే కలిపేసుకున్నాం. ఇంకా సరేనండి, కిందకైతే చిన్న డబరా పెట్టేలేక ఇంత కర్రీ అయితే మళ్ళీ డబరాలు అయితే పట్టదని చెప్పేసి పెద్ద డబరా అయితే పెట్టేశాను. ఇంకా మనకైతే కోడిగుడ్లు అయితే ఇంక ఈ రకంగా ఆమ్లెట్ అలా ఫ్రై అంతవరకు అయితే తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ కూడా వచ్చాడు. ఫ్రెండ్స్ చేతుల మీద అయితే ఈరోజు టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నామండి. ఇంక మొత్తం అయితే ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని మొత్తం కలిపి వేసుకున్నాం. ఓకే అండి, మొత్తం అయితే బాగా వేసినట్టే కదా టమాటాలు వేసుకున్నాం. ఇంకా వీటిలోనే టమాటాలు వేసుకొని కారం, పసుపు ఇంకా అవన్నీ వేసుకొని గరం మసాలా కలిపేసుకున్నాం. ఇంకా అన్నీ వేసిన తర్వాత అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసుకున్నాం. అవి కూడా వేసుకుని మొత్తం కలిపేసుకుందాండి. సాహసాను వాళ్ళ చిన్న మేనత్త అయితే చేతులు ఆడుకుంటున్నారు. ఇంక మొత్తం అయితే కలిపేసుకున్నాం. మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బయటలో వదిలేస్తే మనకి ఇంకా చుక్క వాటర్ కూడా పోసే పని లేకుండా అయితే టమాటాలో నీరుకి అయితే మొత్తం ఉడికేసిద్ది. మూత పెట్టేసుకున్నాం. ఇక్కడైతే పెనం కూడా వేడి చేశానండి. ముందుగా అయితే చపాతీ వేసుకున్నాం. చపాతీ అయితే ఇంకా అటు పక్క ఇటు పక్క అయితే ఇంకా లైట్గా కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. సరేనండి, ఇంకా పులకలు అయితే మాకు సరిగ్గా చేయడం అయితే రాలేదు. ఇంకా మేమైతే ఇంకా కర్రీ అయితే చేశాను, టమాటా ఎగ్ కర్రీ. ఇంకా అలానే చపాతీలు కూడా కాలుస్తున్నానండి, చూసేయండి. ఇంకా చపాతీలు అయితే సగం చేయడం అయితే అయిపోయింది. మొత్తం అలాగైతే కాల్చుకున్న తర్వాత ఇంకా లైట్గా పైన ఇంకా ఆయిల్ రాసేసుకోవటమే. ఇంకా ఆయిల్ ఎక్కువ ఉన్నా కానీ బాగోదు. కొంతమంది అయితే ఇంకా ఆయిల్ లేకుండా కాల్చుకుంటారు చపాతీ. మరి అంత ఆయిల్ లేకపోయినా కొంచెం చపాతీ అనేది గట్టిగా ఉంటుంది. అందుకు లైట్గా ఇంకా ఆయిల్ వేసుకొని పైన అయితే కాల్ చేసుకున్నాం. ఇవి మొత్తం అయితే చపాతీలు చేసేసుకున్నాం. చాలా చపాతీలు అయితే అయినాయి. ఇంకొంది 3 సీట్లేను చపాతీలు. ఇంకా అవి కూడా చేసేసుకోవాలి. ఎక్కువ చపాతీలు తిన్నా కానీ వేడే ఎండాకాలం అని చెప్పేసి ఇంకా అన్నం కూడా ఇంకొక అర్షడ్ అయితే పోసి వండుతున్నాను. ఈ చపాతీలు మొత్తం అయితే కాల్ చేసిన తర్వాత ఇంకా చపాతీలు భోజనం చేయడమేను. త్వరగా మొత్తం అయితే కాల్ చేసుకొని ఇంకా పిల్లలకైతే ముందుగానే ఇంకా చపాతీ చేసినట్టయితే పెట్టేసాను.
ఇంకా వదినోళ్ళు, పెద్ద వదినోళ్ళు, చిన్న వదినోళ్ళు వాళ్ళు ఉన్నారు. మామయ్యలు ఇప్పుడు పంపించాలి. తర్వాత ఇంక మొత్తం కాల్ చేసిన తర్వాత భోజనం చేసేటప్పుడు చూపిస్తాం. చపాతీలు చేసేటప్పుడు తినేటప్పుడు చూసేయండి. మా కాళ్ళ చూడండి, మా కూతురు ఎట్లా ఊపుతుందా. అన్న ఎట్టున్నాయి చపాతీలు? మా అన్నయ్య, మా అన్నయ్య, మా మరిది అయితే ఇంక చపాతీలను ఇంకా టమాటా ఎగ్ కర్రీ తింటున్నారండి. పులకాలు చేద్దాం అనుకున్నాం కానీ ఫెయిల్ అయినాయి అన్న, సరిగా రాలా. బాగున్నాయి మహేంద్ర, బాగున్నాయా? ఇంకా బావ అయితే ఇప్పుడేనండి షాప్ దగ్గర నుంచి వచ్చాడు. బావా దా చపాతీ తిందు. ముందు అది అత్తమ్మ వాళ్ళకి పెట్టాను డబ్బాలో చపాతీ అన్న కర్రీ. ముందా ఇచ్చిరా, ఇచ్చి అమ్మటిని వచ్చిన తర్వాత నువ్వు అనుష నేను కూడా తిన్నా. ఇప్పుడే అన్నయ్యను మహేంద్ర తింటున్నారు. లేట్ అయిద్దా? సరేలే మరి అయితే సాస్ కన్నా స్నానం చెప్చానా? సరేలే మరి బాయ్ నాన్న. చపాతీ తిన్నావా? బాగుందా? అనుకుంటారు. సరేనండి, ఇంక అందరూ తిన్నట్టే నేను మా వదిన తినాలి. ఇంక అందుకని చెప్పేసి మొత్తం అయితే వడ్డించుకున్నాం. ఇది ఒకటి అదే ఒకటి ఛాలెంజ్ పెట్టుకుందామా? రేపు సరేనండి, ఇంక అందరూ తిన్నట్టే లాస్ట్ ఉంది. నేను మా వదిన మొత్తం తినేసి ఇంకా సర్దేసి ఏంటంటే మనం రీసెంట్గా ఇంకా పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదండి. ఇంకా వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి రాజీ పికిల్స్ అని. ఇంకా మన దగ్గర అయితే ఇంకా ఆవకాయ పచ్చడి, అలానే మటన్ పచ్చడి, ఇంకా చికెన్ పచ్చడి, ఇంకా తర్వాత చింతకాయ పచ్చడి, కావాల్సిన పికిల్స్ మొత్తం అయితే వెజ్ నాన్ వెజ్ పూర్తిగా ఉండేయండి. మన రోజున రాజకుమారి ఇంకా మీకు వీడియో పెట్టాను కదా చికెన్ పచ్చడి చేసిందని చెప్పేసి. చికెన్ పచ్చడి మాత్రం ఇంకా తింటే అద్భుతంగా ఉందండి. తర్వాత వచ్చేసి చికెన్ పచ్చడితో పాటు అలానే ఇంకా ఆవకాయ పచ్చడి కూడా పెట్టాము. ఇంకా 4-5 రోజులకి ఇంకా పచ్చడి కూడా బాగా ఊరి చాలా టేస్ట్గాను, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా కామెంట్స్ ఇంకా మీ స్క్రీన్ మీద మీకు పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. నేను ఇంకా మీకు రిప్లై ఇస్తాను. దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూస్తాను వాట్సాప్లో. ఓకేనా?